అబ్బా ఇదో ఇప్పుడు బాగా కనపస్తున్నాడు ఇప్పుడు కట్ అయిపోయినట్టు. నిజంగా ఆమెను అడిగి మంచి పని చేసిన, లేకపోతే మంచి వెజిటేబుల్ రైసు చికెను ఇది మిస్ అయ్యిండు. వాడు స్కేటింగ్ చేస్తున్నాడు, కటింగ్ షాప్లో స్కేటింగ్. ఆమె వచ్చే చికెన్ కాడికి కూడా బండి పోవాలా. నేనైతే ఆ సూపర్ మార్కెట్ కాడే బండి పెట్టేసి చికెన్ ఎత్తుకొని పోతాను. ఇది పెట్టి ప్యాక్ చేసాం. ఇంత బాగా ప్యాకింగ్ అయిపోయింది, ఇది టైట్గా మూడు అయిపోయింది. ఎన్ని ద్రాక్ష రకాలు ఉన్నాయో, ఇదొక రకం ఇదొక రకం ఇదొక రకం ఎండు ద్రాక్ష. ఇది చెక్క, ఇది బాగున్నది చూసడానికి. ఇవి వచ్చి శ్రీలంక వాళ్ళవి అంట. ఏందో ఎర్రగా ఉన్నాయి అంటే ఈ 10 రియాలు ఎందుకు మిగిలినాయంటే అక్కడక్కడ కొరవాలన్నమాట. ఈ కారు చూడండి ఎంత పొడుగున్నదో. ఓ అమ్మా, ఇక్కడ వీళ్ళు పిల్లులు సాగుతూ ఉన్నట్టున్నారు. నిజంగా భలే ఉన్నాయి. ఇలాంటి పిల్లులు కన్నా మన కాడ ఉంటే అమ్ముకుంటారు. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈ రోజు వ్లాగ్. ఈ వాన దెబ్బకి గుడలన్నీ అట్టే మురిగిపోయినాయి. ఒక వాటి అయితే వేసిన, ఒక వాటి తిరుగుతూ ఉన్నాయి. ఇంకా టిఫిన్ అయితే బ్రెడ్, అదే రొట్టె బ్రెడ్ వేసుకున్నా, రొట్టె ఆమ్లెట్ అనమాట. ఇంకా నిన్న చేసిన అన్నంలో కొద్దిగా అన్నం అయితే ఉంది, సరిపోతుంది మధ్యాహ్నానికి. మేడం ఫోన్ చేయకముందు గుడలు కూడా అయిపోయినాయి. వాన ఒక్కరోజే పడేది, మిగతా అన్ని రోజులు ఇదో ఈ ఎండ లేదంటే చలి. ఎండ అదరగొడుతుంది. పొద్దునేమో చలి వేస్తుంది, పొద్దున్న 7-8 దాకా చలి వేస్తుంది. ఇంక ఈ టైంలో ఫుల్ ఎండ కాస్తుంది భయంకరంగా. సరే, ఇప్పుడు టైం ఏమో 9:30 అయింది. చూద్దాం మేడం ఎక్కడికైనా పోతుందేమో. సో చాలా రోజులు అయింది మైనస్ తిని, అందుకే ఈరోజు మైనస్ అయితే వేసుకున్నా. ఇటన్నీ తినేటప్పుడు చికెను, ఫ్రైడ్ రైస్ చికెను ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్, రొట్టె ఆమ్లెట్ ఇలాంటివన్నీ వేసుకొని తినేటప్పుడు మైనస్ ఉంటే భలే పోతుంది. కానీ దీనివల్ల ఏదో ప్రాబ్లం అని చెప్పి కామెంట్ చేస్తారు. రాత్రి బాగా లేట్ అయింది కదా, మేడం ఏమో లేనట్టున్నది. నేనేమో మేడం బిన్నా లేస్తుందేమో, బయటికి ఆడికైనా పోతుందేమో లేచిన. కానీ మేడం అయితే లేలా. ఎండ మాత్రం వాంచాడ వరుతుంది. టైం 12 అయింది. నిన్న బయటికి పోయేటప్పుడే మేడము బయట కరెంట్ బాక్స్ ఊడిపోయింది, ఇంకేదైనా తాడు తీసుకొని కట్టు అనింది. ఈ తాడు కట్టేద్దాం. ఇది గాలికి ఓపెన్ అయిపోతుంది, పట్టుకోవడం లేడా, తగులుకోవడం లేదు, గ్యాప్ వచ్చేసింది బాక్స్కి. కింద వైర్లు అట్టే పెట్టినారు, ఇల్లు ఇది బయటకు వచ్చేసింది, లోపల పోవడం లేదు. దీన్ని మేడం చూసినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొని కట్టు ఇంకేంటది. అందుకే ఈ పైపు మొన్న వాన పడినప్పుడు తోఫీ వేయి కట్టినాడు కదా, ఆ పైపు గేటుకి కట్టున్నాడు. ఆ గేట్ ఇప్పుడు పడుతుంది, దీన్ని కట్టేద్దాం. ఇది అబ్బా వైర్ కదా, ఇది ఇంకెంత లాగినా రాదు గాలికి. ఇక్కడ మేడం ఏం చూసినా కూడా వెంకీ పేపర్లు ఉన్నాయి, వెంకీ అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్తూ ఉంటుంది. ఏదన్నా పడిపోయింది అనుకో, అందుకే ఇది మొన్న పడిపోయింటే నరికాడ పరేసిన. అట్లా మేడం చెప్పకముందే ఆ మట్టలు గిట్టలు పైనుంచి పడుతూ ఉంటాయి, ఈ చెట్లు అవి తీసిపోయి పారే ఎదురుగానే ఇజ్బాల్ ఉంది కదా, ఇజ్బాల్లో పోయి ఉంటుంది. ఇదేమో ఇది చూసింది, ఇది కట్టమైంది, కట్టేసిన. మళ్ళీ మేడం చెప్పకముందే మనం కట్టేస్తే ఊరు ఏడేంది నీళ్ళు పోతానట్టున్నాయా, ఊరు అవునాయా, ఇక్కడ మేడం చెప్పాలా. మొన్న వాడు బొక్క వేసిపోయినారు కదా, అప్పుడేమో పోతా ఉన్నట్టున్నాయి. పాపం కూడా మేడంకి అయితే ఫోటో వీడియో తీసి పెట్టినా. సలాం మామ, షోఫ్ మామ ముంకిన్ మిన్నీ రోమాయ్. ఇంకా వాళ్ళని అయితే పిలిపించదు మేడం. ఆడ మొన్న వాళ్ళు వైరు బిగించారు కదా, అప్పుడేమో గుంత దేవేటప్పుడు వేసేసినట్టున్నారు పైపు బొక్క. నేను ఇప్పుడు చూసుకున్నా, చూడ మొన్న వాళ్ళు వేసిన వైర్ కింద, దీని కింద ఉన్నది కవర్ కింద. ఈ నీళ్ళు ఏడపోతా ఉన్నట్టున్నాయి. పైపు ఉన్నది ఏడ పైపు ఉంది, ఆ పైపులో పోతా ఉన్నట్టున్నాయి. వాళ్ళు బొక్క వేసినప్పుడు నాకు తెలిసింది దేడా ఇదే పైపు అనుకున్నా. నేను వాళ్ళు అడిగితే ఇది కాదు, ఇది పాతదిలే అన్నారు. ఇంకా నీళ్ళు ఆఫ్ చేయాలి మోటార్, వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తున్నారు అంతే. మోటరు ఆన్ చేసిన, ఎక్కడ పోతున్నాయి చూద్దామని చెప్పి. ఎన్ని నీళ్ళు పోతున్నాయి చూడండి. ఇది కట్ అయిపోయింది పైపు, ఇది
ఇక్కడ ఉంది కదా, ఈ పైపులోంచి పోతున్నాయి నీళ్ళు. నేను పెడతాలే మేడం అంటే మేడం ఏమన్నా పిలిపించదంట. సరే పిలిపి అని చెప్పిన. ఇక్కడ పెట్టేసి అయిపోతుంది దీని పని. మేడం చెప్తే అంట వాడిని ఏమైనా పిలిపిస్తుందంట. పోనీలే, నాకు రిస్క్ లేకుండా నేను చేద్దామని ఎన్ని తెచ్చుకున్నా. వాడిని ఎవరినో పిలిపించి చేయించాను, చేయించుకొని 2 నిమిషాలు ఎన్ని నీళ్ళు పోయినా చూడండి, సర వస్తున్నాయి. ఇది వాళ్ళు ఈ పైప్ వేసేటప్పుడు దీన్ని, వైర్ వేసేటప్పుడు దీన్ని నరికేసినట్టున్నారు, అందుకే ఇది పోయింది. ఇంక ఇది వచ్చి దీనికి తగిలించాం అనుకో సెట్ అయిపోతుంది అంతా. ఇదో ఇప్పుడు బాగా కనిపిస్తుంది ఇప్పుడు కట్ అయిపోయినట్టు. ఇదే కటింగ్ పైప్ ఇట పెడితే అయిపోతుంది. కట్ చేసినట్టున్నారు వాళ్ళు ఇట్ట. ఇదే అనుకుంటా, ఇదేనా? ఇదే ఎంత పొడుగున్నది ఇదే. ఇది తుంట ఏడ పడిపోయినట్టున్నది దీని తుంట. దీనికి పెట్టేసి అయిపోతుంది. దీనికి పెట్టేసి ఇట్లా కనెక్షన్ ఇచ్చేయచ్చు. ఇచ్చేస్తే ఇది పైకి ఉంటుంది ఇట్ట. మేడం ఏమో వద్దనింది, వాళ్ళని ఏమన్నా పిలిపించుకుంటానింది. ఇదే ఇది అనుకుంటా. ఏందో ఎట్టబోతున్నాయో వాళ్ళు వచ్చే కానీ మనకు తెలియదు. చూద్దాం వాళ్ళు వచ్చేంతవరకు. నా దగ్గర అన్నం ఒక్కరవే ఉన్నది, నేను కూర కూడా వేసుకోవాలా, పచ్చడి ఉన్నది కదా అని గమ్మున అయిపోయినా. సరే ఒక మాట పని మనిషిని అడుగుదామని అడిగిన, అన్నం ఏమైనా చేసినావమ్మా, కూర ఏమైనా చేసినావా అని. యూ వాంట్ ఈట్ బ్రదర్, గివ్ మీ యువర్ ట్రే అనింది. ఎత్తుకొని ఇద్దాం, ఏమి చూద్దాం. నిజంగా ఆమెను అడిగి మంచి పని చేసిన, లేకపోతే మంచి వెజిటేబుల్ రైసు, చికెను ఇది మిస్ అయ్యిండు. చూసినారా, వెజిటేబుల్ రైసు, అదేమో చికెన్ కూర, ఇదేమో సలాడ్. అది కూడా నాకై నేను మెసేజ్ చేసిన, చాలా రోజుల నుంచి అసలు ఆమెకు మెసేజ్ చేయాలి, ఎందుకంటే ఆమె చేయడం లేదు నాకు అన్నం అని. ఎంతసేపు బీఫ్ అంటుందని నేను చేయలా. నేను మెసేజ్ చేస్తే యూ వాంట్ ఈట్ బ్రదర్ అనింది. అవును మా అన్న. సరే ఇచ్చింది వెజిటేబుల్ రైసు. వెజిటేబుల్ రైస్ కాదు, దీనిలో గుడ్డు కూడా వేసింది. గుడ్డు వెజిటేబుల్. ఇంక ఇదేమో చికెను కాజు కూడా వేసాము దీంట్లో. ఇది సలాడ్. పాత కద్దాం అయితే అసలు నేను ఫోన్ చేయాల్సిన అవసరం లే, ఆమె నాకు ఆటోమేటిక్గా ఫోన్ చేసి మరి అన్నం తిందురా, అన్నం ఎత్తుకోబోదురా అంటుంది. ఈమెకి నేను అడగాల్సి వస్తుంది, మర్చిపోతుంది ఏమో. అంటే నేను ఒకడున్నా డ్రైవర్ని అని చెప్పి మర్చిపోతుంది. ఇంకా నేను అడిగితే ఇచ్చింది. చూద్దాం టేస్ట్ ఎట్టున్నారు. పర్వాలే, బాగానే ఉంది. చికెన్ కూడా బాగుంది. దీనిలో క్యాప్సికమ్ ఉన్నాయి ఎక్కువ, క్యాప్సికము కాజు ఇవన్నీ వేసింది. ఎగ్ వెజిటేబుల్ అయితే వేసి ఎగ్ రైస్ అయితే ఇచ్చింది. ఇంకా చికెను బాగానే ఉంది, టేస్ట్ సూపర్ ఉంది ఇది. ఇంకేదేమో సలాటు. మధ్యాహ్నం నేను చేసుకున్న అన్నం నిన్న మిగిలింది కదా, అది తినకంటే ఆమె వేడిగా అన్నం అయితే ఇచ్చింది. సో టేస్ట్ అయితే బాగుంది. మనకైతే మధ్యాహ్నం దాకా డ్యూటీలు అయితే వల్ల చూద్దాం, ఇంకా మధ్యాహ్నం ఏమైనా డ్యూటీలు పడతాయేమో. డ్యూటీలు పడితే రప్ప ఆడిచ్చేస్తారు, పడకపోతే అయితే రూమ్లో ఓవర్ పడుతుంది. ఇప్పుడు పడింది డ్యూటీ. పిల్లోడిని కటింగ్ షాప్కి తీసుకొని పోవాలంట. 2 వారాల నుంచి కటింగ్ కూడా అవ్వాలి పిల్లోడు అంటున్నా కదా, చిన్న పిల్లోడు అనుకుంటారేమో. చిన్న పిల్లోడు ఏం కాదు, చాలా పెద్దోడు అనమాట. అంటే నా వయసు ఉంటుంది. అదిగా హెల్త్ బాగాలేక బ్రెయిన్ ఇది అయిపోయింది అనమాట. చిన్నపిల్లల బ్రెయిన్ అయిపోయింది. పెద్దోడే, మధ్యలో జరిగింది ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగింది, దానివల్ల అట్లా అయిపోయినాడు. దానివల్లే వారం కటింగ్ చేయించుకుంటాడు. కటింగ్ అంటే పూర్తిగా షేవ్ చేస్తాడు, గుండు చేయించేస్తాడు నీట్గా. తలపైన ఏదో యాక్సిడెంట్ అయ్యి తలపైన ఏదో గాయం జరిగింది, దానివల్ల కటింగ్ చేయించేస్తాడు. ఎన్ని నీళ్ళు ఉన్నాయిడా, అన్నీ తగ్గిపోయినాయిడా, మొత్తం ఏం లేవు నీళ్ళు. వీళ్ళు ఏంటంటే రోడ్లపైన నీళ్లు నిలబడినప్పుడు పెద్ద మోటార్లు తీసుకొని వచ్చి ఆ నీళ్ళని పెరుక్కొని తీసుకొని పోయి బయట ఎక్కడ వదిలేస్తారు. దగ్గరలోనే పెద్ద డ్రైనేజ్ కాలువలు వేస్తామని చెప్పి విన్నా. అవి వచ్చేంత వరకు వీళ్ళకి తిప్పలు తప్పవు. నీళ్ళు నిలబడినప్పుడల్లా మోటార్ తీసుకొని వచ్చి లాక్కొని పోవాలి. ఇప్పుడు కటింగ్ చేయించుకోనికి వచ్చారు పిల్లల్లో, వాళ్ళని ఏడిపించారు. 3 సీట్లు ఉండే 2 సీట్లు వాళ్ళిద్దరు కూర్చోంటారు. సుక్కలు చూపించారు వాళ్ళకి.
వాడు స్కేటింగ్ స్కేటింగ్ చేస్తున్నాడు. కటింగ్ షాప్లో స్కేటింగ్. వాళ్ళకి మెంటల్ ఎక్కించారు. రొంచె పిల్లలతో కటింగ్ షాపులో భలే ఉన్నింది. తమాషగా కటింగ్ అయితే చేయించుకొని వచ్చేసినాము. పొద్దున్న నుంచి డ్యూటీలు పడలేదు అనుకుంటా ఉన్నా. ఇప్పుడు పెద్ద డ్యూటీనే పడింది. మార్కెట్కి అయితే పోతున్నా. పట్టి ఇది నా పట్టి నేను రాసుకునే తెలుగులో. డబ్బులు 1500 రియాలు అయితే ఇచ్చింది మేడము. సామాన్లు ఎత్తుకురా పని. ఇప్పుడు టైం ఏమో 5:30 కావస్తుంది. ఈ టైంలో పోతే నేను ఎప్పుడు వచ్చేది ఎన్ని తీసుకొని భిన్న వచ్చాను మళ్ళీ మేడం. పొద్దున్న నుంచి ఖాళీగా పెడితే ఏం రా స్వామి, ఈ రోజంతా ఖాళీగా ఉండా అనుకున్నా. ఈ పట్టిలో ఉండే సామాన్లు ఒకటే కాదు, మళ్ళీ ఫోటోలు కూడా, అంటే ఫోటోలు పెట్టినారులే ఏమేం కావాలని. ఇది ఒకటి నెస్కాఫీ, ఇంకా ఇది ఇంకొక నెస్కాఫీ ఏదో ఇది. సో ఇవన్నీ పెట్టినారు, అవి కూడా తీసుకురావాలి. కూరగాయలు, చికెను, ఫ్రూట్స్, ఈ సామాన్లు ఇప్పుడు ఫోటోలు పెట్టినాడు, అన్నీ తీసుకోవాలా. చలో ఏం చేద్దాం. 5:30 అయింది టైం. కరెక్ట్గా అర్ధ గంటలో అయితే మార్కెట్కి అయితే వచ్చేసిన. ఇంక ఈ సామాన్లన్నీ తీసుకోబడికి ఏ టైం అవుతుంది చూడండి. అర్ధ గంటకు అయితే వచ్చేసిన. ట్రాఫిక్ లేదు, తక్కువే ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఫుల్ ఉన్నాయి బండ్లు. ఈ టైంలో కూడా 6 అవుతున్నాయి కూడా, జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. సూపర్ మార్కెట్లో తీసేసుకున్నా కానీ సూపర్ మార్కెట్లో నెస్కాఫీ లేదు. మేడం కావాల్సిందే. మేడంకి ఇలాంటిది కావాలంట. ఇదేమో లేవు ఈడ. మిగతా అన్నీ తీసేసుకున్నా. ఇంకా చెక్క, లవంగాలు, యాలకలు కావాలా, అవి సపరేట్ వేరే షాప్ ఉంటుంది, ఆడ తీసుకుంటా. ప్రస్తుతానికి ఇక్కడైతే ఇవే దొరికినాయి. ఈడ కూడా ఉన్నాయి లవంగాలు, తీసేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఈ లవంగాలు, ఇది చెక్క పౌడర్ ఏమో, ఇదే అనుకుంటా చెక్క పౌడరు. వాసన ఏమో చెక్క పౌడర్ వాసన వచ్చింది. తీసేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో షాపుకి పోకుండా టైం వేస్ట్ చేసుకోకుండా. చెక్క ఏడున్నది లేదు, చెక్క లేదా, చెక్క పౌడర్ దొరికింది కానీ చెక్క లేదు. ఇదే ప్యాకెట్ వాళ్ళు ఉన్నది, ప్యాకింగ్ ఇంతలా ఉన్నాయి. లావు చాలా లావు ఉన్నాయి. సూపర్ మార్కెట్లో అయితే 323 రియాలు అయింది. చెక్క లవంగాలు అవి అయితే ఆడ తీసుకోవాలి, ఎందుకంటే ఆడ బాగలేవు. ఈడ చెక్క లవంగాలు సపరేట్ అంగడి ఉండాలి, ఆడ మసాలా అంగడి. ఈడైతే ఉన్నాయి యాలకులు. ఇవైతే స్మెల్ బాగా వస్తున్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఇది చెక్క, ఇది బాగున్నది చూసడానికి. ఈ అసలైన యాలకలు అంటే లవంగా అయినా మిస్మార్క్. ఇవి వచ్చి శ్రీలంక వాళ్ళవి అంట. ఏందో ఎర్రగా ఉన్నాయి సరే, ఎంత ఎర్రగా ఉన్నాయో. ఈ రేట్ ఎక్కువ అంట. ఎన్ని ద్రాక్ష రకాలు ఉన్నాయో, ఇదొక రకం, ఇదొక రకం, ఎండు ద్రాక్ష. ఇవి ఎంతలా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇంకా ఎండబెట్టినారు, ఆ పక్క ఇంకా ఎండిపోయినట్టున్నాయి. ఈ మేడం చెప్పినట్టే చెక్క 1/4 కిలో, లవంగాలు, ఇవేమో యాలకులు. ఇంకా వీటితో చెక్క పొడి కావాలండి మనము. ఈ మిషన్ చూసినారా, ఈ మిషన్లో పెట్టి వీటికి టేప్ వేసినాడు ఆయన. ఇక్కడ పెట్టి టేప్ వేసినాడు. చూపిస్తా ఇప్పుడు, ఒకటి ప్యాక్ చేస్తాడు. ఇది పెట్టి ప్యాక్ చేస్తాం. ఇంత బాగా ప్యాకింగ్ చేయడం అనేది టైట్గా ముడైపోయింది. స్టిక్కర్ ఇది, టేప్ ఉన్నట్టు మాది. ఈ చెక్క లవంగాల యాలకులు అయితే 79 రియాలు అయినాయి. ఈ ఫ్లైట్ చూడండి ఎంత కింద పోతుందో. అన్నీ 1/4 కిలో తీసుకున్నా. 1/4 కిలో చెక్క, 1/4 కిలో ఈ నీళ్ళ, 1/4 కిలో. చెక్క మాత్రము 10 రియాలకి తీసుకున్నా. వచ్చే చికెన్ కాడికి కూడా బండి పోవాలా. నేనైతే ఆ సూపర్ మార్కెట్ కాడే బండి పెట్టేసి చికెన్ ఎత్తుకొని పోతున్నా. బండి అట్ట ఇట్ట తిప్పకుండా. ఈ సందులోకి వచ్చామనుకో, మొత్తం ఇరుకు సందు ఇది. చికెన్ కూడా తీసేసుకున్నా. ఇంకా డైరెక్ట్ కూరగాయలు కడిగిపోతే ఒరే ఎన్ని ఫ్లైట్లు పోతాయి స్వామి. దీన్ని మళ్ళా చూసిన, ఇది ఒక అతను కామెంట్ చేసినాడు,
గోవాకు ఉంటుంది కదా ఆ చెట్టుకు సంబంధించిన కాయ అని నేనైతే నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నా. ఆ వీడియోలో కూడా ఫస్ట్ టైం చూసినా అని చెప్పిన. దీంట్లో ఆకు ఉన్నది గోవాకు, ఆడ ఒక కాడ ఉన్నది, ఇక్కడ ఉన్నది కదా. దీన్ని బట్టి ఇప్పుడు కనుక్కునేది గోవాకు చెట్టుది అని. టైం 7:30 అయింది. 7:30కల్లా సామాన్లు అన్నీ తీసేసుకున్నా. ఇక్కడ సూపర్ మార్కెట్లో చికెను, అవి అయితే కూరగాయలు ఆయన తీసుకుని వచ్చాడు. కరెక్ట్గా ఇక్కడికి 6 గంటలకు వచ్చిన 7:30కల్లా మొత్తం అన్నీ తీసేసుకున్నా. ఒకటి జీలకర్ర తీసుకోవాలా, ఇంకా మేడంకి కాఫీ పొడి అయితే దొరకలా. సో ఈ కూరగాయలు ఇంక ఈ అయితే ఈ వారం ఈ సీనికాయలు అయితే రేట్ ఎక్కువ ఉన్నాయి. అందుకే కూరగాయలకి 180 రియాలు అయినాయి. ఫ్రూట్స్కి వచ్చి 280 రియాలు అయినాయి. ఈసారి ఫ్రూట్స్ రేట్ ఎక్కువ ఉన్నాయి. పోయినసారి అయితే యాపిల్కాయలు ఇయ్య అంటే దండికి ఇచ్చేసినాడు, అన్ని దండికి ఇచ్చేసినాడు. అందుకే ఈసారి దగ్గర ఉండి తక్కువ తీసుకున్నా. అయినా కూడా బండి నిండిపోయింది. మేడము నాకు 1500 రియాలు ఇచ్చింది. 1500 రియాల్లోనే మళ్ళీ లెక్క మిగిలింది చూడండి. ఇంకా 400 రియాలు మిగిలి ఉండదు మేడంది. ఇది వచ్చి చెక్క లవంగాలది 47 రియాలు అయింది. ఇంకా ఇది 300 చిల్లర ఆడ సూపర్ మార్కెట్లో. అది ఈ బిల్లు చికెన్ది. చికెన్ కూడా కర్తూను రేట్ ఎక్కువ, 207 రియాలు. కానీ ఇంక ఇది నేను రాసుకున్న కూరగాయలు. సో బిల్లులు కూడా ఖచ్చితంగా తీసుకోమాలా. బిల్లులు అన్నీ చూపించాలి మేడంకి. కరెక్ట్గా 7:38 అయింది. మార్కెట్ కాంచి ఇంటికి అయితే పోతున్నా. జీలకర్ర కూడా తీసేసుకున్నా, ఇది ఎందుకు కొరవ అని. జీలకర్ర అట్టే మసాలా పొడి అడిగింది మేడము, మసాలా పొడి అయితే తీసుకున్నా. మొత్తం మేడం 1500 రియాలు ఇచ్చింది కదా, దాంట్లో నాకు 1129 రియాలు అయితే అయింది. అన్ని బిల్లులన్నీ చూసుకున్నా. దీంట్లో ఎంత ఉంది చూసుకొని ఒకవేళ ఎక్స్ట్రా ₹1 అంటే 2 రియాలు 1 రియాలు అట్లా ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మనం తీసుకోవచ్చు దాన్ని. సో నేడైతే 1130 రియాలు అనుకో. ఇది ఎంత ఉందో చూద్దాము. 1130 రియాలు అంటే ఇప్పుడు 1100లో 1130 రియాలు పోతే 370 రియాలు. 1 2 3 350 370 ఇది మేడంది. 10 రియాలు అయితే మనకి మిగిలినాయి. అంటే ఈ 10 రియాలు ఎందుకు మిగిలినాయి అంటే అక్కడక్కడ కొరవలు అనమాట. ఇవి అక్కడక్కడ రూబా రియాలు అట్లా, అదే రూబా అంటున్నా, కంసీన్ అలా అట్లా ఉంటాయి కదా, అవి కొరవలు అనమాట. ఇవి ఆ కొరవలు అంతా మిగిలించుకున్నాయి అనమాట. ఇది అట్టే నేను కూడా ఒక గుడ్డు ట్రే అయితే తీసుకున్నా. ఒక 10 రియాలు అయితే మిగిలినాయి మనకు. సో మొత్తం అన్నీ తీసేసుకున్నా. చలో ఇంక వెళ్ళిపోదాము. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. ఈ కారు చూడండి ఎంత పొడుగున్నదో. ఓ అమ్మా, ఏందిరా అయ్యా స్వామి, లారీ తిప్పినట్టే తిప్పుతున్నావు. ఎంత ఉన్నా చూడు, రోడ్డుకు సరిపోయింది. ఓ అమ్మా స్వామి. ఇంటికి అయితే వచ్చేసిన. ఈ గుడ్లు నేను ఒక ట్రే తీసుకున్నా కదా, అయ్యి ఇంకా ఆయన అయితే నాకు కూరగాయలు ఇచ్చినాడు. ఈ ఆకు సలాడ్లో తినేది. ఇంకా క్యారెట్ ఒకటి తీసుకున్నా హల్వా చేసుకుందామని. ఇది వచ్చి పచ్చిమిరపకాయలు. ఇది అయితే నేను తీసుకున్నా. మేడం ఇంకొక ఆమె రెడీగా ఉన్నది. అన్నం తినేసి బండి స్టార్ట్ చేయనింది. అన్నం మధ్యాహ్నం తినలా కదా, అది అట్టే ఉన్నది. ఒక్కరో తినేసి పోయి బండి స్టార్ట్ చేస్తా. ఏం చేద్దాం, ఇంకా టైం 8:30 కావస్తుంది. 8:30 అయింది ఇంటికి వచ్చేప్పటికి. తినేసి బండి స్టార్ట్ చేయడం ఇంకేంది. సర్లేమ్మా అంటే చూద్దాం అడిగిపోతుంది. వలియన్ ఇచ్చిన పచ్చడి 6 నెలలు తిందాం అనుకున్నా. అప్పుడే అర్థమైపోయింది. ఇట్ట టైంలో నాకైతే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టక్కని ఇప్పుడు కూర లేదు, ఇది వేసుకొని తినేస్తున్నా. టేస్ట్ మాత్రము భలే ఉంది. అయితే నేను ఎప్పుడు తినలే ఇట్ట టమాటా పచ్చడి, అంత బాగుంది కమ్మగా. ఊరగాయ ఈ పచ్చడి ఓపెన్ చేసే డబ్బా నోరు ఊరుతుంది. ఒక్కరోజు ఉన్నింది అన్నం నా దగ్గర. ఒక్కరో అన్నం తినేసి చూద్దాం ఆమె అడిగిపోతుందా. అప్పుడే ఫోన్ కూడా కొట్టేసింది, ఏమన్నా అయిపోయిందా తిన్నావా అని. తిన్నా మేడం అన్న. చూద్దాం అడిగిపోతుంది. మేడం అయితే వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చింది. ఇప్పుడు టైం ఏమో 9:30 అవుతుంది. మార్కెట్కి పోకుండా అంటే బిన్నా ఇక్కడికి వచ్చిండు.
భిన్న ఇడికి వచ్చి ఈ టైంకి ఇంటికి పోయిండు. మార్కెట్కి పోయినా కాబట్టి ఈ టైంకి అయితే వచ్చింది మేడం ఇడికి. ఇంకా మేడం ఎన్ని గంటలకు వస్తుంది ఏమో. వాళ్ళ అమ్మ ఇంట్లోకి విత్తిపోయింది. ఇక్కడ పార్కింగ్ చేసిన బండి. ఇంకా మన సింహాసనము ఈడే మనకి జాగారము. 9:30 అయింది కాబట్టి గంటన్నర పడుతుంది ఈజీగా. 10:30 ఈజీగా అవుతుంది. ఇక్కడ వీళ్ళు పిల్లులు సాగుతూ ఉన్నట్టున్నారు. నిజంగా భలే ఉన్నాయి. ఇలాంటి పిల్లులు కన్నా మన కాడ ఉంటే అమ్ముకుంటారు. వాటి కళ్ళు చూడండి మెరుస్తున్నాయి. చూడండి ఎంత ఉన్నది చూడు. ఇది భలే ఉన్నది. కడుపుతో ఉన్నట్టున్నది బిడ్డ. బొచ్చు పిల్ల కానీ అదైతే ఇంకా భలే ఉన్నది తెల్లగా. వాటికి మేత కూడా వేసి ఉన్నారు పాపం మీద. అది పరిగెత్తందుడు. అది భలే ఉన్నది. ఇదైతే దగ్గరికే వచ్చింది. ఏం కూడా భయపడ్డం లేదు. ఇది చూడు పిల్ల. ఇక్కడ అన్నం పెట్టున్నారు వాటికి తినేదానికి. వాటికి ఏందో బిస్కెట్లు ఏమి వేసి ఉన్నారు. ఇదైతే భలే ఉన్నది. దగ్గర పోతా అంటే భయపడుతుంది. పరిగెత్తండి. చూసినారా? వీటిల్ని ఊరికనే వదిలేస్తారు వీళ్ళు. మన వాళ్ళు అయితే సాక్కుంటారు. మళ్ళీ అమ్ముతారు కూడా వీటిని పిల్లల్ని. చూడండి ఇది ఎంత బాగుందో బొచ్చిది. భలే ఉంది. ఇది కూడా భలే ఉన్నది. పరిగెత్తున్నా భయపడతాను. ఇది ఇక్కడ ఎంత బాగున్నదో. బొచ్చు పిల్ల దండి ఉన్నాయి. టైము 12:30 అయింది. 12:40 కావస్తుంది. ఫుల్ ట్రాఫిక్. మేడం ఏమో 11:30కే వచ్చేసింది బయటికి. 1 గంట పట్టింది. ఇప్పుడు మళ్ళీ సిగరెట్ల కోసం అయితే పోయింది మేడము. సో ఫుల్ ట్రాఫిక్. భయంకరంగా నా వల్ల కాల సమయం 1 గంట సేపు. దీని నుంచి దగ్గరే మాకు. ఎట్టో ఆ ట్రాఫిక్ దాటుకొని వచ్చేసిన. 12:40 పార్కింగ్ చేసి వచ్చేప్పటికి నా కళ్ళు కూడా ఎర్రగా పోయినాయి. నిద్ర వస్తుంది ఫుల్గా నాకైతే. మేడం అయితే బండి బీగాలు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. మామూలుగా బీగాలు తీసుకొని పోతుంది. మర్చిపోయినట్టుంది. సో ఇది చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోతండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.